రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ అప్పుల భారాన్ని చూసి తన గుండె తరుక్కుపోతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్ల ముందు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రి ఆవేదన కాదు, కనిపించని అప్పుల గుట్టలు, దారి తప్పిన నిధులపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు గత 5 ఏళ్ల పాలనపై మోపిన ఆర్థిక ఛార్జ్ షీట్. అయితే ఇక్కడ చంద్రబాబు వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని చూసి పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూనే మరోవైపు కేవలం 3 నెలల్లోనే 1180 కోట్ల వడ్డీ భారాన్ని తగ్గించి తన పాలనా సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. ఇది ఒక దెబ్బకు 2 పిట్లు కొట్టడమే. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అంకెలతో సహా ఎండగడుతూ అదే సమయంలో తన ట్రాక్ రికార్డుతో భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకర్ల సమావేశంలో ఆయన అప్పులను చూసి గుండె తరుక్కుపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోవలోనే దాదాపు కొన్ని రోజుల్లోనే ఆయన 1180 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. అంటే ఒక సేవ్ చేయడం జరిగింది. మొత్తానికంటే అప్పుల కుప్ప ఒక పక్క పెరిగిపోతూనే మరో పక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్టు చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? రైట్, నిన్న అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు బ్యాంకర్ల స్థాయి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ పాలనలో జరిగిన అప్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఒక సమీక్ష చేపట్టి దానిపైన ఎంత స్థాయిలో అప్పులు కడుతున్నాం, దానికి ఎంత రాబడి చూడాలి, అయితే పెండింగ్ బకాయిలు ఏమున్నాయి, వీటన్నిటికీ ఎలా బ్యాంకింగ్ రంగంతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన అయితే నిన్న ఒక సమీక్ష చేపట్టారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలను కూడా 380 కోట్ల రూపాయలను కూడా రాబట్టినట్లు అయితే సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో అప్పులు చేసిన వాటిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత అసంతృప్తి, వాటిపైన ఏవైతే ఉన్నాయో పెండింగ్లు వీటన్నిటినీ, అదేవిధంగా ఆనాడు జరిగిన ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు కానీ వేరే దారి మళ్ళిన పరిస్థితి, అదేవిధంగా భవనాలు, అదేవిధంగా అమరావతి రాజధానిలో ఉన్న స్థలాలతో పాటు అదేవిధంగా ఇతరత్ర భవనాలను సైతం తాకట్టు పెట్టి రుణాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కొంత దీంట్లో ఏదైతే ఉందో నిధులు దారి మళ్లించారు. వాటన్నిటినీ కూడా కొంత చక్కదిద్దే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపడుతుంది. అదీ కాక ఏదైతే సీఎం చంద్రబాబు ఏదైతే తన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున దానిని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక సంక్షోభం ఉందో ఈ సంక్షోభాన్ని మొత్తాన్ని కూడా అధిగమిస్తూ తగిన చర్యలు, ప్రతి రూపాయికి కూడా సమాధానం, జవాబుదారీతనం ఏదైతే ఉందో దానిని తీసుకురావాలంటూ ఒక పక్క అధికారులతో అదేవిధంగా ఒక పక్క బ్యాంకర్లతో ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వాటన్నిటినీ తీర్చే దిశగా, అదేవిధంగా వాటితో పాటు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వసూలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పని అయితే తెలిపిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ తీర్చేందుకు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆస్తులన్నిటినీ కూడా తాకట్టు పెట్టింది. అయితే ఇప్పుడు దానికి అలాంటి చర్యలు చేపట్టకుండా, ఇప్పుడు అలాంటి వాటికి తావివ్వకుండా రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే దీంట్లోనే చంద్రబాబు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ను తను చాలా జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా తగిన చర్యలు చేపడుతూ ముందుకు వెళ్తున్నానని చెప్పని నిన్న బ్యాంకర్ల స్థాయి సమావేశంలో అయితే వివరించిన పరిస్థితి. చందు, థ్యాంక్ యూ శ్రీహరి.